హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాలీవుడ్ టీవీ. ఈ వీడియో వచ్చేసి ఓన్లీ మెగా ఫ్యాన్స్ కోసం అనే కాదు, న్యూట్రల్ ఆడియన్స్ కోసం కూడా. ఈ వీడియోలో ఉన్న కంటెంట్ పూర్తిగా అర్థం కావాలి అనుకుంటే కనుక ఫస్ట్ ఒక లైక్ బటన్ ప్రెస్ చేసి వీడియోని కంప్లీట్గా ఎండింగ్ వరకు చూడండి. అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. కర్ణుడి చావుకి అనేక కారణాలు అన్నట్టు పెద్ద ఈ రిజల్ట్కి మాత్రం నిజంగా చెప్పాలి అంటే ప్రొడ్యూసర్స్ది ఒక 70% పాత్ర ఉందని నా ఫీలింగ్. ఇది ఓన్లీ నా ఫీలింగ్ అనే కాదు, ఎందుకంటే నాకు దాదాపుగా నేను పెట్టిన వీడియోస్కి ఒక 2 లక్షల మంది చూస్తే షార్ట్స్ కానీ వీడియోస్ కానీ అందులో ఒక 5-6 వేల కమెంట్స్కి నేను ఓపిక్గా రిప్లై ఇచ్చాను. వాళ్ళు ఏం కమెంట్ చేశారు, అందులో యాంటీ ఫ్యాన్సే కానీ లేదు న్యూట్రల్ ఆడియన్సే కానీ కొంతమంది మెగా అభిమానులే కానీ వీళ్ళందరూ చేసిన కమెంట్స్ని అనలైజ్ చేసుకుని నేను చెప్తున్న పాయింట్స్ ఇవి. సో వీటిలో ఎంతవరకు నిజం ఉంది, అసలు మీ అభిప్రాయం ఏంటి, మీకేమనిపిస్తుంది, ఈ అనాలిసిస్ మొత్తం కరెక్ట్గానే ఉందా, జెన్యున్గానే ఉందా లేదా అనేది మీ ఒపీనియన్ కమెంట్ రూపంలో తెలియజేయండి. ఫస్ట్ పాయింట్ వచ్చేసి ప్రాపర్ ప్లానింగ్ లేకపోవడం. సినిమా 2-3 సార్లు పోస్ట్ పోన్ అయింది. అది ఏ కారణాలన్నా కానివ్వండి, బట్ పోస్ట్ పోన్ అయిన ప్రతిసారి కూడా వీళ్ళు గట్టిగా హిట్ చేస్తాం, గట్టిగా ఇండస్ట్రీ హిట్, నేషనల్ అవార్డు పక్కా రామ్ చరణ్కి అన్నప్పుడు కొంతమంది యాంటీ ఫ్యాన్స్ ఏమైందంటే ఈ స్టోరీ ఆల్రెడీ ఒక హీరోకి వెళ్ళింది అని వాళ్ళు ఊహించుకోవడం, ఆ హీరో వద్దు అన్నప్పుడు రామ్ చరణ్ దగ్గరికి రావడం, ఆ రిలీజ్ అయిన పోస్టర్ దగ్గర నుంచి టీజర్ దగ్గర నుంచి సాంగ్స్ వరకు కూడా. ఎందుకు అంటే ఏఆర్ రెహమాన్ ఇంతవరకు ఏ తెలుగు డైరెక్టర్ కూడా, ఏఆర్ రెహమాన్ డైరెక్ట్ గా తెలుగు మూవీస్ కి కంపోజ్ చేసిన మూవీస్ ఒక 3-4 వచ్చాయి, కానీ ఏ మూవీ కూడా మ్యూజికల్ గా అంత పెద్ద హిట్ అవ్వలేదు. ఆ సినిమాలు కూడా పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. బట్ ఫర్ ద ఫస్ట్ టైం బుచ్చిబాబు ఏఆర్ రెహమాన్ పెట్టినప్పుడు పెద్దగా అంచనాలు కూడా ఎవరికి లేవు. ఎందుకంటే ఏఆర్ రెహమాన్ మన తెలుగు ఆడియన్స్ దృష్టిలో ఆరిపోయిన దీపం, ఆల్మోస్ట్ అవుట్డేటెడ్ అయిపోయాడు. ఇప్పుడంతా తమన్, అనిరుద్ధ్, దేవిశ్రీ ఇలా వెళ్ళిపోయారు, కానీ ఏఆర్ రెహమాన్ ఆల్మోస్ట్ మర్చిపోయారు, ఇంక్లూడింగ్ మీ, నాతో సహా. ఎందుకు అంటే అతను ఇంప్రెస్ చేసిన మ్యూజిక్ ఆల్బమ్స్ ఈ మధ్యలో ఎక్కడ రాలేదు. దాదాపు ఒక డెకేడ్ అయింది అతను ఇంపాక్ట్ ఇచ్చిన మ్యూజిక్ వచ్చేసి. పెద్దగా అంచనాలు ఏం పెట్టుకోకుండా ఈ సినిమా గురించి అందరూ న్యూట్రల్ గానే ఉన్నారు. ఎప్పుడైతే వీళ్ళు పోస్ట్ పోన్ అవుతున్న కొద్దీ వీళ్ళు అనౌన్స్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఈ ఇండస్ట్రీ హిట్ అవుతుంది, ఖచ్చితంగా రామ్ చరణ్ నేషనల్ అవార్డు వస్తుంది, అవార్డు విన్నింగ్ ఫిలిం ఇది, సబ్జెక్ట్ అదిరిపోయింది, స్టోరీ బాగా వచ్చింది, స్క్రీన్ ప్లే అదిరిపోయింది, ఇవన్నీ చెప్తూ హైప్ ఎప్పుడైతే ఇచ్చారో ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్టివ్ అయింది యాంటీ ఫ్యాన్స్. మా హీరోకి వెళ్ళాల్సిన కథ ఈ హీరో దగ్గరికి వెళ్ళిపోయింది. అతని బాడీ అవుట్లుక్ కానీ, అతని టీజర్ కట్ కానీ, డైలాగ్ డెలివరీ కానీ, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ మీరు కావాలంటే అబ్జర్వ్ చేసుకోండి. టీజర్ రిలీజ్ అయినప్పటి నుంచి ఇదేం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, అసలు మ్యూజిక్ బాగుందా, ఇది అసలు ఏం ఎక్కట్లేదు ఇది అని చెప్పి నెగిటివ్ ప్రచారం స్టార్ట్ చేశారు. తర్వాత ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ట్రైలర్ చాలా యావరేజ్గా ఉంది, బిలో యావరేజ్గా ఉంది, దీనికి కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అసలు బాగాలేదు అన్నారు. సాంగ్స్ రిలీజ్ అయినప్పుడు కూడా ఒక పక్క సాంగ్స్ ఊపేస్తున్నా కూడా కొంతమంది మాత్రం ఏం సాంగ్స్ అసలు ఏం ఎక్కట్లేదు, అందులో బూత్ పదాలు ఉన్నాయి, అందులో ఇవి ఉన్నాయి అవి ఉన్నాయి అని చెప్పి స్టార్ట్ చేశారు. ప్రతి స్టేజ్లో కూడా యాంటీ ఫ్యాన్స్ వాళ్ళ పాత్ర సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు. అనాలిసిస్ చేసిన తర్వాత నాకు అనిపించింది ఏంటి అంటే, ఈ సినిమా అన్నిసార్లు పోస్ట్ పోన్ అయిన తర్వాత ఫైనల్గా రిలీజ్ డేట్ ఇచ్చారు, రిలీజ్ అయ్యింది సినిమా. మీరు బెనిఫిట్ షో అనేది మనకి పెయిడ్ ప్రీమియర్స్ ఆర్ బెనిఫిట్ షో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఈ షో వరకు మీరు 500 పెడతారా, 600 పెడతారా, 400 పెడతారా అనేది మీ చాయిస్. ఎందుకంటే ప్యూర్లీ అభిమానులు, ప్యూర్లీ సినిమా అభిమానులు, ఆ హీరో అభిమానులే వస్తారు కాబట్టి ఫైన్, వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, వస్తారు, బాగా గొలగోలు చేస్తారు, సినిమాని ఎంజాయ్ చేసుకుని వెళ్ళిపోతారు. కానీ రోజులు మారిపోయినాయి, పరిస్థితులు మారిపోయినాయి. మీరు చేసే డిలేస్ వల్ల యాంటీ ఫ్యాన్స్ అలర్ట్ అయిపోయి యాంటీ ఫ్యాన్స్ ఎక్కువ వస్తున్నారు ఫ్యాన్స్ కన్నా. ఫ్యాన్స్ ముసుగులో వచ్చే యాంటీ ఫ్యాన్స్ ఎక్కువ అయిపోయారు. ఇప్పుడున్న సినారియోలో వాళ్ళ ఫ్యామిలీ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లో కూడా ఉండేసరికి ఆ అపోజిషన్ పార్టీ నుండి కొంతమంది ఇలా కంప్లీట్ గా అందరూ నెగిటివ్ ప్రచారం. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మీరు బెనిఫిట్ షోకి, పెయిడ్ ప్రీమియర్స్ కి ఎంత టికెట్ పెట్టుకున్నా కూడా నెక్స్ట్ డే నుంచి మాత్రం మీరు నార్మల్ టికెట్ రేట్స్ ఉంచాల్సింది, పెద్ద సినిమాకి ఎక్స్క్లూజివ్ గా. ఎందుకు అంటే మీరు టికెట్ రేటు 420 రూపీస్, 450 రూపీస్ పెట్టేసేసరికి జనరల్ ఆడియన్స్ ఏమైపోతున్నారు అంటే, రివ్యూస్ వచ్చాక చూద్దాంలే, అసలు సినిమా బాగుంటే వెళ్దాంలే, ఆ సినిమాకి అంత పెట్టడం అవసరమా, 4-5 ఉన్న ఫ్యామిలీ సినిమాకి వెళ్ళాలంటే 3000 దాటిపోతుంది. వాడు అందులో పాప్కార్న్ అని, సమోసా అని, వాట్ ఎవర్ స్నాక్స్ అని అన్ని కలుపుకుని, ఐస్ క్రీమ్స్ అని 5000 దాటేస్తుంది. ఇది చాలా హెవీ బడ్జెట్. నిజంగా చెప్పాలంటే ఒక కామన్ మ్యాన్కి 5000 రూపీస్ ఒక్క మూవీకి పెట్టాలంటే చాలా హెవీ బడ్జెట్. అది 4 సినిమాలకి వెళ్ళిపోవచ్చు వాళ్ళు. అది మీరు అసలు కన్సిడరే చేయట్లేదు. ఈ మధ్య మీరు వచ్చే ప్రతి సినిమాకి కూడా ఏ ప్రొడ్యూసర్ కూడా కన్సిడర్ చేయట్లేదు. ఎందుకంటే మీకు అసలు లాంగ్ రన్ అనవసరం అనిపించేస్తుంది, అనిపించేలా మీరే చేస్తున్నారు. ఈ సినిమా కరెక్ట్గా 2 నెలల ముందే మీకు వచ్చిన దురంధర్ 1 కానీ 2 కానీ నార్మల్ ప్రైజెస్కి రిలీజ్ అయింది. అవుట్ ఆఫ్ కంట్రీస్లో కూడా $10-15కి మించలేదు. సినిమా లాంగ్ రన్ మీరు బిలీవ్ చేయరు. నేను 18th డే కూడా సెకండ్ టైం వెళ్ళాను సినిమాకి, ఆ రోజు కూడా హౌస్ఫుల్ ఉంది. మరి ఎందుకు మీరు ఇవన్నీ కన్సిడర్ చేయట్లేదు? ఇంత ప్లానింగ్ మీకు ఎందుకు ఉండట్లేదు? ఫస్ట్ కామన్ ఆడియన్స్ దగ్గర మైనస్ అయిపోతుంది ఏంటి, టికెట్ ప్రైజే కదా. టికెట్ ప్రైస్ మీరు అంతంత పెంచేస్తున్నప్పుడు కామన్ ఆడియన్కి వెళ్ళాలనే యాంగ్జైటీ అసలు రాదు. ఎందుకంటే వాడికి ఒక నిజంగా సినిమా బాగుంటే వెళ్దాం అనుకుంటాడు. లేదు, టికెట్ రేట్స్ నార్మల్గా ఉంటే పోతే పైనలో ఒక 1000 రూపాయలు, 1500 ఫ్యామిలీ మొత్తానికి అనుకుని వెళ్తే వెళ్తాడు.
అంతేగాని మీరు ఇంతింత పెంచేసి వాళ్ళ క్యాలిక్యులేషన్స్ వాళ్ళకుంటాయి. మంత్లీ బడ్జెట్స్ ఉంటాయి. నెలకి 30,000 సంపాదించేవాడు ఒక ఫ్యామిలీని తీసుకొని 5,000 ఖర్చు పెట్టి ఒక సినిమాకెళ్ళాలంటే ఆడెళ్ళడు. ఖచ్చితంగా పైరసీ వైపే చూస్తాడాడు. లేదు ఓటీటీలో వచ్చాక చూస్తాడు. వాడి దగ్గర ఓటీటీకి కూడా స్తోమత లేకపోతే పైరసీ చూస్తాడు. లేదు టీవీ ఛానల్స్‌లో వచ్చినప్పుడు చూస్తాడు. వాడికి కొంపలు మునిగిపోయేదేం లేదు. ఎందుకంటే రివ్యూస్ చూసుకుందాము. రివ్యూస్ వచ్చిన తర్వాత అంతగా బావుంటే తర్వాత ఆలోచిద్దాంలే అనుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ మీకు రివ్యూయర్స్ దగ్గర వచ్చే ప్రాబ్లమ్ ఏంటి? మీ దగ్గర వాళ్ళు సంథింగ్ అమౌంట్ ఎక్స్‌పెక్ట్ చేస్తారు. లేదు మీ దగ్గర ఇంకో ఫేవర్ ఏదో ఎక్స్‌పెక్ట్ చేస్తారు. మీరది ఇవ్వరు. ఎందుకంటే మీరు చాలా కమర్షియల్‌గా ఆలోచిస్తారు కాబట్టి మీరది ఇవ్వరు. ససేమిరా అంటారు. వాడేం చేస్తాడు బెనిఫిట్ షో 600, 600 ఇండియాలో ఔట్ ఆఫ్ కంట్రీలో $30 సరే కొనేసి ఆ సినిమా గురించి విపరీతమైన నెగెటివ్ పబ్లిసిటీ స్టార్ట్ చేస్తాడు. వాడు ఒక అరగంట వీడియోలో ఒక 4 రిలీజ్ చేస్తాడు. సినిమాలో అదుంది, ఇదుంది, అసలు బాలేదు, చెత్త, రోత అని. ఇదంతా చేయాల్సిన డ్యామేజ్ అంతా చేస్తది. ఎందుకంటే చెడెక్కినంత తొందరగా మంచి ఎక్కదు. మీరెంత మంచి సినిమా తీసినా సరే, మీరు ఇలాంటి జాగ్రత్తలన్నీ టికెట్ ప్రైజ్ విషయంలో గానీ, ప్రమోషన్స్ విషయంలో గానీ మీరు జాగ్రత్త పడకపోతే నిజంగా చాలా డ్యామేజే జరుగుతది. మీకు ప్రత్యక్ష ఉదాహరణ 'పెద్ది' సినిమానే. దీంట్లో నష్టపోయేది ఎవరయ్యా అంటే హీరో తాలూకా ఇమేజ్, వాళ్ళ అభిమానులే నష్టపోతారు. ఎందుకు అంటే ఒక మంచి సినిమా నిజంగా ఆ హీరో నమ్మి చేసినప్పుడు దానికి తగ్గ అప్లాజ్, దానికి తగ్గ ఇది రానప్పుడు ఆ హీరో గాని, ఆ హీరో అభిమానులు గాని పడే మానసిక వేదన అంతా ఇంతా ఉండదు. అది మీకు అర్థం కాదు. ఎందుకంటే మీరు మీ బిజినెస్ యాంగిల్ చూసుకొని వెళ్ళిపోతున్నారు. టికెట్స్ ఎప్పుడండి మీరు బుకింగ్ ఓపెన్ చేసేది? నిజంగా 4 రోజుల ముందు ఓపెన్ చేస్తే కనీసం మీకు 4 రోజుల ముందు టికెట్ బుకింగ్స్ ఓపెన్ చేసుంటే ఆ 4 రోజులకి వెళ్ళేవాళ్ళు ప్లానింగ్ చేసుకుంటారు. నెక్స్ట్ వీక్ కూడా కంటిన్యూ అయ్యేవాళ్ళు ప్లానింగ్ చేసుకొని బుక్ చేసుకుంటారు. రేపు సినిమా రిలీజ్ అనంగా ఈరోజు సింగిల్ థియేటర్స్ ఓపెన్ చేశారు. ఇంకో గంటలో సినిమా రిలీజ్ అనంగా మల్టీప్లెక్స్‌లో టికెట్ బుకింగ్స్ ఓపెన్ చేశారు. నిజంగా ఎంత వరస్ట్ ప్లానింగ్ అంటే అంత వరస్ట్ ప్లానింగ్ ఇది. నేనైతే ఎక్కడ చూడలేదు. ఏ సినిమాలకి కూడా చూడలే. ఈ మధ్య వచ్చే సినిమాలన్నిటికి కూడా మీరు టికెట్ రేట్స్ పెంచే జియో రావాలని చెప్పి, లేదు థియేటర్ ఇష్యూస్ ఉండి వాళ్ళతో ఏదో గొడవలు పెట్టుకుని, మీరు అవన్నీ చూసుకుని నిజంగా చెప్తున్నాను మీకు ప్లానింగ్ పద్ధతి లేనప్పుడు ఇలాగే సినిమాలు డ్యామేజ్ అవుతాయి. మంచి సినిమాలు కూడా చచ్చిపోతాయి. ఈ సినిమా కిల్ అవ్వడానికి మాత్రం ప్రధాన కారణం నిర్మాతలే అనేది నా పర్సనల్ ఒపీనియన్ ఒకటే కాదు. చాలామంది జనాల్లో కూడా ఇదే ఒపీనియన్ ఉంది. మీరు చేతులారా చేసుకుంటుందే. ఇంకోటేంటంటే మీకు ఆ టికెట్ రేట్స్ పెరిగిపోయి వచ్చేసి మీరు అమితానందంలో బుకింగ్స్ ఓపెన్ చేసేస్తారు. గంట ముందు టికెట్స్ బుకింగ్స్ ఓపెన్ చేస్తే ఎవడండి టికెట్స్ బుక్ చేసుకున్నది? ఎలా బుక్ చేసుకుంటారు? అప్పటిదాకా చూసి చిరాకు పుట్టేసి వాడికి వదిలేస్తాడు. దానమ్మ పోయింది వచ్చినప్పుడు చూసుకుందాంలే, రిలీజ్ అయినప్పుడు ఆ రివ్యూస్ని బట్టో ఆ టాక్ని బట్టో చూసుకుందాం అనుకుంటారు. ఈలోపు మీరు ఎవరినైతే యూట్యూబర్స్ని కానీ రివ్యూవర్స్ని కానీ ఎవరినైతే మీరు టార్గెట్ చేస్తారో వాళ్ళందరూ సినిమా చూసి వచ్చి మీరు పెట్టిన టికెట్ రేట్స్ ఒక కారణం అయితే, మీరు వాళ్ళు ఆశించింది ఇవ్వకపోవడం ఇంకో కారణం అయ్యి ఆ సినిమా గురించి మొత్తం స్టోరీ లీక్ చేసేసి ఆ సినిమాలో అసలు కోడిగుడ్డు కేకలు పీకినట్టు పట్టించుకోవాల్సినంత అవసరం లేని అంశాలను కూడా భూతద్దంలో పెట్టి చూపించి సినిమాని కిల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అదే జనాలకి ఎక్కుతుంది. అదే తిరిగింది. మీరు చూసుకోండి, 'పెద్ది' సినిమాలో మీరు జాహ్నవిని బూచీగా చూపించి ఒక మంచి సినిమాని కిల్ చేస్తారు. దీనికి ప్రధాన కారణం నిర్మాతలే. 'దురంధర్ 1, 2' అంత పెద్ద హిట్ అయినప్పుడు 2 పార్ట్లు కలిపి చెరో 1000 కోట్లు కలెక్ట్ చేసినప్పుడు కూడా మీరు ఆలోచించలేకపోయారు ఇంత మంచి స్టఫ్ ఉన్న సినిమాని పెట్టుకుని. అంటే నాకు నిజంగా మిమ్మల్ని చూస్తే జాలనిపిస్తుంది. అసలు నిజంగా ఒక ప్రొడ్యూసర్ ఆలోచించే పద్ధతి ఇలాగే ఉండాలా అనేది కూడా ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఎందుకంటే నార్మల్ టికెట్ రేట్స్ లాంగ్ రన్ వచ్చే బెనిఫిట్స్ బెటర్గా ఉంటాయా, మీకు షార్ట్ టర్మ్లో ఒక 3-4 డేస్ ఆడేసి వెళ్ళిపోతే బెటర్గా ఉంటుంది అనేది నాకు అర్థం కావట్లేదు. పైగా కేస్ స్టడీ చేయాలి, ఓవర్సీస్లో సినిమా సరిగ్గా కలెక్ట్ చేయలేదు, సరిగ్గా ఆడలేదు అంటే కేస్ స్టడీ చేయాలని మాట్లాడుకుంటున్నారు. నిజంగా అది మీరు కేస్ స్టడీ కాదు. ఇప్పుడు రాను ఏమవుతుందంటే ఇప్పుడు ఏపీలో బాగా కలెక్ట్ చేసింది సినిమా, తెలంగాణలో ఏపీతో కంపేర్ చేస్తే కొద్దిగా తక్కువే కలెక్ట్ చేస్తుంది. ఓవరాల్గా ఏంటంటే సినిమా పాన్ ఇండియా అనే ముసుగులో మీరు ఏదేదో ఊహించుకున్న రూటెడ్ది రూరల్ మూవీ తీస్తున్నప్పుడు పాన్ ఇండియా ఎక్స్పాన్షనే దండగా. అది ఖచ్చితంగా ఇండియా మొత్తం అలరిస్తుంది అనే కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడే పాన్ ఇండియా వైపు చూడాలి. లేదంటే అన్నెసరీగా ఇదవుతుంది మార్కెట్. అదేదో ఆ ఫోకస్ ఏదో ఆ పబ్లిసిటీస్ ఏవో మన ఏపీ తెలంగాణలో చేసుకుని ఉంటే ఇంకా బెటర్గా ఉండేదేమో. ఆ ఫోకస్ ఏదో మీరు టికెట్ బుకింగ్స్ అడ్వాన్స్గా ఓపెన్ చేసి ఉంటే బెటర్గా ఉండేదేమో. మీరు అదే ఫోకస్ సినిమా పైరసీ కాకుండా చూసుకుని ఉంటే బాగుండేదేమో. రిలీజ్ అయిన నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి అది పైరసీలో ఉంది సినిమా. ఎంత దారుణం అండి. నిజంగా ఈ మాట నేను తర్వాత చేస్తున్న 2 వీడియోస్లో చెప్దాం అనుకున్నా కానీ నేను మళ్ళీ కొంతమందిని చెడగొట్టినట్టు ఎందుకులే అని చెప్పేసి నేను కామ్గా ఉన్నాను. 10 రోజులు దాటింది కాబట్టి చెప్తున్నాను. ఇప్పటికీ ఆ సినిమా పైరసీ సైట్లలో ఉంది, అవైలబుల్గా ఉంది. మీరు తీసుకున్న యాక్షన్ ఏంటి? అది ఎందుకు తీయట్లేదు? నేను రోజు చూస్తూనే ఉన్న దాన్ని. తీస్తారేమో అని. ఎవడు అసలు దాని గురించి పట్టించుకోవట్లేదు. అంటే మీకు అయిపోయింది, మీ టార్గెట్ అయిపోయింది. మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి ప్రాఫిట్లో మీరు బయటపడిపోయారు అంతే. ఇంక సినిమాని వదిలేశారు, గాలికి వదిలేశారు. హీరో ఎటన్నా పోనీ, ఫ్యాన్స్ ఎటన్నా పోనీ, వాళ్ళ ఇమేజ్ ఎటన్నా పోనీ, అసలు ఏమైనా అయిపోయి. నిన్న కొంతమంది మెగా ఫ్యాన్స్ కూడా ప్రొడ్యూసర్ని కలిసినప్పుడు మాకు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో సినిమా కావాలి,
నెక్స్ట్ మళ్ళీ బుచ్చిబాబుతోనే కావాలి, మీరు ఖచ్చితంగా ప్లాన్ చేయండి అన్న, ఈసారి దుమ్ము దులిపేయాలి, ఈసారి రికార్డులు కొట్టేయాలనే మాట్లాడుతున్నారు. కానీ కావాలంటే ఈ వీడియో చూడండి, ఇక్కడ ఇస్తున్నాను. సార్ నెక్స్ట్ సుకుమార్ గారి తర్వాత బుచ్చిబాబు గారు రామ్ చరణ్ కాంబినేషన్ మాకు కావాలి సార్. మాకు కావాలంటే ఇంటర్నేషనల్ లెవెల్లో ఉండాలి సినిమా. మీరు కావాలంటే మాకు నెక్స్ట్ చాలా బాగుంది సార్. చాలా బుచ్చిబాబు అసలు మనం అడగాల్సింది ఏంది బ్రదర్, మీరు తీయాలి సార్. చాలా మీరు అడగడంలో తప్పేం లేదు. కానీ మనం అడగాల్సింది ఏంటి, ఈ కదా మీరు అడగాలి. బుకింగ్స్ ఎప్పుడు అసలు బుకింగ్స్ ఎప్పుడు ఓపెన్ చేశారు, దీనికి మీరు చేసిన ప్లానింగ్ ఏంటి, ఆ సినిమాకి జరిగిన డ్యామేజ్ ఏంటి, దీని మీద మీ చర్యలు ఏంటి, అసలు దీని గురించి మీరు ఎందుకు ఆలోచించలేకపోయారు, మీరు ఎందుకు ఫెయిల్ అయ్యారు ఇక్కడ అని కదా మీరు అడగాలి. అవన్నీ వదిలేసి మాకు ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో సినిమా కావాలి, మాకు బుచ్చిబాబుతో మళ్ళీ రిపీట్ అవ్వాలి, ఈసారి రికార్డ్స్ బద్దలు కొడతాం వచ్చినప్పుడే మనం ఏం చేయలేకపోయాం, ఫైట్ చేయలేకపోయాం. ఎందుకంటే ఇవన్నీ కారణాలు ఉన్నాయి కాబట్టి. ఎంతమంది నెత్తినోరు కొట్టుకుని అలాంటి సినిమా బాగుందని చెప్పినా కూడా కలెక్షన్స్ మీద మాత్రం పడాల్సిన ఇంపాక్ట్ పడింది. నా బాధ ఏంటంటే ఇప్పుడు ఏదో కలెక్షన్స్ తగ్గిపోయి రికార్డ్స్ ఏవో మిస్ అయిపోయి నాకు అసలు ఆ తలనొప్పులు లేవు. ఎందుకంటే నేను న్యూట్రల్ ఆడియన్గా చెప్తున్నాను, కామన్ ఆడియన్స్కి ఒక మంచి సినిమా దూరం అయిపోయింది. సినిమాలు మంచి వచ్చాయే స్టార్ హీరోల దగ్గర నుంచి చాలా తక్కువ. ఎందుకంటే ఈ మధ్య మీరు చూస్తున్నారు, ఏ స్టార్ హీరో దగ్గర నుంచి కూడా అదిరిపోయే సినిమాలు రావట్లా. ఒక మంచి సినిమా వచ్చింది, అంత కష్టపడ్డాడు, ఇది మిస్ అయిపోయాడే అన్న ఫీలింగ్తోనే నేను ఇవన్నీ మాట్లాడుతున్నాను తప్ప అది నాకు పర్సనల్గా ఏం లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే, మొన్న మీరు నిజంగా నమ్మరు, యాంటీ ఫ్యాన్స్ ఎంత దారుణంగా ఉన్నారంటే, కొంతమంది వాళ్ళలో కూడా ఎంత దారుణంగా ఉన్నారంటే, మొన్న ఒక సినిమా చిన్న సినిమా రిలీజ్ అయింది, సోది రొట్టలా ఉంది ఆ సినిమా. సోది రొట్ట అంటే ఎగబడి థియేటర్కి వెళ్ళిపోయి చూసేసే సినిమా ఏం కాదు, అది తలనొప్పి వచ్చింది. ట్విట్టర్లో ఒక ఆయన అడిగాడు, నాకు కావాలంటే స్క్రీన్ షాట్ పెడుతున్నాను చూడండి, దీని గురించి చెప్తున్నాను నేను. ఇంకా 2-3 స్క్రీన్ షాట్స్ ఉన్నాయి కానీ నన్ను వద్దులే, తలనొప్పి ఎందుకు వాళ్ళతో. కానీ మనకి ఏం అడిగాడు ఆయన చాలా ఫేమస్ పర్సన్. అడిగిన ఆయన ఏంటి, బయట ఏదో పిచ్చ హైప్ ఉంది, ఇక్కడ కలెక్షన్స్ మాత్రం లేవు, నిజంగానే సినిమా బాగుంది అని అడిగితే నేను పెట్టాను, ఫ్యామిలీతో వెళ్ళాను, ఎవరికి నచ్చలేదు సార్, ఒకళ్ళు కూడా ఇంప్రెస్ అవ్వలేదు సినిమాకి, కొంచెం డిసప్పాయింటెడే అని చెప్పాను. కింద ఇమ్మీడియట్గా ఆ సినిమాకి నేను ఆ కమెంట్కి ఆ సినిమా టైటిల్ ట్యాగ్ చేయడం మర్చిపోయాను. దానికి ఇమ్మీడియట్గా ఆ యాంటీ ఫ్యాన్ ఒకటి తగులుకున్నాడు నన్ను, ఎరా చారి కొంపదీసి నువ్వు పెద్ద సినిమాకి వెళ్ళావేంట్రా, ఎవరికి నచ్చలేదు అంటున్నావు అన్నాడు. అంటే ఎంత యాక్టివ్గా వాళ్ళు చూడండి, మీరు దాదాపుగా 10 రోజుల తర్వాత కూడా యాంటీ ఫ్యాన్స్ యాక్టివ్గానే ఉన్నారు సినిమాని చంపేయడానికి. ఎంత ఇమీడియట్ రెస్పాన్స్ తెలుసా, కొంపదీసి పెద్దకి వెళ్ళావేంట్రా, ఫ్యామిలీకి ఎవరికి నచ్చలేదు అంటున్నావు అని చెప్పి అడిగాడు ఆయన. లేదురా చారి, నేను వెళ్ళింది పలానా సినిమాకి అని చెప్పి ట్యాగ్ చేసి, పెద్ద నేను 3 సార్లు చూసాను థియేటర్లో ఫ్యామిలీతో అంటే, వాడు ఇంకోటేదో అన్నాడు, నేను ఇంకోటేదో అన్నా. చెప్తున్నాను కదా, యాంటీ ఫ్యాన్స్ అంత దారుణంగా ఉన్నారంటే అంత దారుణంగా ఉన్నారు. కొంతమంది, నేను అందరిని కూడా అనట్లేదు, ఎందుకంటే వాళ్ళ ఫ్యాన్స్ చాలా మంది కూడా సినిమా బాగా నచ్చింది. వాళ్ళు నిజంగా చెప్పాలంటే ఒక అభిమానితో నేను మాట్లాడిన ఆడియో కాల్ రికార్డు కూడా వీడియో పెట్టాను, అది కొంచెం బూతులు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి నేను ప్రైవేట్ మోడ్లోకి మార్చాను. కానీ మనం అంటే మెచ్యూర్డ్గానే ఉన్నాము, మనం ఏదో ఫ్రెండ్లీగా ఇద్దరు ఫ్రెండ్స్ క్యాజువల్గా ఎలా మాట్లాడతారో అలా మాట్లాడుకున్న వీడియో అది. సో ఎందుకులో చిన్నపిల్లలు ఎఫెక్ట్ అవుతారేమని భయం వేసి నేను మళ్ళీ ప్రైవేట్ మోడ్లో పెట్టేశాను అది. సో చెప్తున్నాను కదా, చాలా మందితో నేను మాట్లాడాను, ఆ హీరో అభిమానులతో కూడా చాలా మందితో మాట్లాడాను, చాలామంది బాగా నచ్చింది. ఎందుకు కావాలని డ్యామేజ్ చేస్తున్నారు సినిమాని అర్థం కావట్లేదు. నిజంగా చెప్తున్నాను కదా, ఒక ప్రొడ్యూసర్ అనేవాడు ఒక ప్రాపర్ ప్లానింగ్గా లేకపోతే రిజల్ట్స్ ఇలాగే ఉంటాయి. ఇక ముందు నుండి వచ్చే సినిమాలు అయినా సరే కొంచెం వాళ్ళు దృష్టిలో పెట్టుకుని ప్రాపర్ ప్లానింగ్, అంటే ఇంతకుముందు నాకు అర్థం కాదు, ఇంతకుముందు 4-5 రోజుల ముందు బుకింగ్స్ ఓపెన్ అయిపోయేవి, ఏంటో అసలు ఏం జరుగుతుందో అర్థం కాదు. గంటలో సినిమా రిలీజ్ అనగా టికెట్ బుకింగ్స్ ఓపెన్ అవుతున్నాయి, ఎవడు బుక్ చేసుకుని వెళ్తాడబ్బా నాకు అర్థం కాదు. అంటే పని లేకుండా 4-5 రోజులు, వారం రోజుల నుంచి వాడు బుక్ మై షోను డిస్ట్రిక్ట్ యాప్ ఓపెన్ చేసుకుంటూ రిఫ్రెష్ కొట్టుకుంటూనే కూర్చోవాలి, ఇంకా పని లేదు బొక్క లేదు. వీళ్ళు ఆలోచించే ఇది కూడా నిజంగా ప్రొడ్యూసర్స్కి కూడా ఇలా అవ్వాలేమో ఒక్కోసారి అనిపిస్తుంది. ఎందుకంటే ఒక ప్లానింగ్ లేని ప్రొడ్యూసర్స్కి మాత్రం ఒక మంచి లెసనే ఇది నన్ను అడిగితే. ఈ పాయింట్స్ అన్నిటి మీద కూడా న్యూట్రల్ ఆడియన్స్ కానీ మెగా ఫ్యాన్స్ కానీ మీ ఒపీనియన్ కమెంట్ రూపంలో తెలియజేయండి. ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, జై హింద్.